హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఆగస్టు నెల జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం అయితే తెలుసుకుందాము. సో, ఈ అప్డేట్ అనేది 11 గంటల సమయానికి ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం అయితే వీడియో చేయడం జరిగింది. సో, వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. బిల్లులలో కదలిక అండి. ఈ కుబేర్‌కు బిల్లులు. సో, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయండి. అలాగే వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా మన వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే బిల్లులలో కదలిక అయితే వచ్చింది ఫ్రెండ్స్. సో, ఆదివారం అయినప్పటికి కూడా అనూహ్యంగా బిల్లులలో కదలిక అయితే రావడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాము ఒక జ్యుడిషియల్ డిపార్ట్‌మెంట్. సో, జ్యుడిషియల్ డిపార్ట్‌మెంట్ వారికి సంబంధించిన బిల్ అయితే ఇదండి. సో, ఇక్కడ బిల్ చెక్ చేయొచ్చు. సో, పేమెంట్ పెండింగ్ స్టేటస్ ఇక్కడ చూడొచ్చు. ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్‌మెంట్ త్రూ ఆర్‌బీఐ ఈకుబేర్. అంటే మనకు ఈరోజు మార్నింగ్ ఇది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ నుంచి సో 10 గంటల సమయానికి ఈ కుబేర్‌కు చేరుకుంది. అంటే బిల్లులో కదలిక వచ్చింది. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే బ్యాచ్ నెంబర్. సో, బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అవ్వడం జరుగుతుంది. తర్వాత ఈరోజైతే ఈ బిల్లు 100% జమ అవుతుందండి. సో, ఈ కుబేర్ స్టేజ్‌కి వచ్చిన తర్వాత ఫండింగ్ ఉన్నట్లయితే ఈ కుబేర్ స్టేజ్‌కి వస్తుంది బిల్లు. సో, కాబట్టి ఫండింగ్ సరిపడా ఉంది కాబట్టి ఈ కుబేర్‌కి వచ్చిందనమాట. సో, ఈరోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం లోపల ఈ బిల్ అయితే 100% జమ అవుతుంది. అలాగే మరొక బిల్లు కూడా పేమెంట్ పెండింగ్ స్టేటస్ చేయడం జరిగిందనమాట. ఈ బిల్లు కూడా మనకు ఈ పేమెంట్ పెండింగ్ స్టేటస్‌లో ఈ కుబేర్ స్టేజ్‌కి అయితే చేరుకోవడం జరిగింది. సో, ఇక్కడ దీన్ని బట్టి మనకు తెలిసిందేంటంటే ఆహ్, అన్ని డిపార్ట్‌మెంట్ వారికి అంటే విద్యాశాఖ, న్యాయశాఖ, పోలీస్ శాఖ, అలాగే జ్యుడిషియల్ డిపార్ట్‌మెంట్ వారికి ఎక్సెప్టెడ్. మిగతా వారందరికీ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో అయితే ఉన్నాయి. కానీ వారి బిల్లులు కూడా మనకు 12:00 లేదంటే 1 గంటకు ఆ ప్రాంతంలో బిల్లులలో కదలిక వచ్చి అవి కూడా ఈ కుబేరుకైతే చేరుకుంటాయనేది తాజా సమాచారం. ఎందుకంటే మన దగ్గర ఆర్‌బీఐలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన నిధులు సంక్షిప్తమై ఉన్నాయి. సో, కాబట్టి అమౌంట్ ఉంది కాబట్టి అట్‌లీస్ట్ ఒక 10% జీతాలు, పెన్షన్‌లైనా ఈరోజు జమ అవుతాయనే హోప్ అయితే ఉందండి. ఖచ్చితంగా ఈరోజు జీతాలు, పెన్షన్‌లు జమ అవుతాయి. సో, మళ్ళీ అప్డేట్‌ని బట్టి ఏ ట్రెజరీలలో జమ అయింది, ఏ శాఖలకు సంబంధించి జీతాలు జమ అవుతాయని కూడా మన ఛానల్‌లో వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ ఈ మరొక బిల్లు చెక్ చేసినట్లయితే సో, జ్యుడిషియల్ డిపార్ట్‌మెంట్ వారికైతే ఈ విధంగా బిల్లులన్నీ ఈకుబర్ స్టేజ్‌కి అయితే చేరుకుంటున్నాయండి. అలాగే కొంతమంది పెన్షనర్స్‌కి కూడా కామెంట్ చేశారు. లైక్ జమ్మలమడుగు ఎస్‌టీఓ పరిధిలో ఫ్యామిలీ పెన్షన్‌కి కూడా ఈకుబేర్‌కైతే వెళ్ళిందనమాట. అలాగే కొంతమంది అక్కడక్కడ సర్వీస్ పెన్షనర్స్‌కి కూడా మనకి బిల్ అయితే ఈకుబేర్ చేరుకోవడం జరిగిందనమాట. కాబట్టి ఈరోజు జీతాలు, పెన్షన్‌లు జమ అవుతాయి. ఇక విశాఖపట్నం సీతమ్మ ధార. సో, సీతమ్మ ధార గురించి చెప్పాల్సిన అవసరం లేదండి. బిల్లులు కొద్దిగా స్లోగా అయితే ఉన్నాయి. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ నుంచి దాటి రావడం లేదు. కానీ షూర్‌గా చెప్పొచ్చు ఈరోజు 1 పీఎం గాని లేదా ఈరోజు ఈవినింగ్ వరకైతే బిల్లులో కదలికొచ్చి ఈ కుబేర్‌కైతే చేరుకుంటాయి. సో, ఫండింగ్ అయితే ఉందన్నమాట. సో, ఖచ్చితంగా ఈ సీతమ్మ ధారలో ఈరోజు ఈవినింగ్ కదలికొచ్చినట్లయితే రేపు మార్నింగ్ జమ అవుతాయి. లేదా ఈరోజు ఆఫ్టర్‌నూన్ కదలికొచ్చినట్లయితే ఖచ్చితంగా ఈరోజు ఈవినింగ్‌కైతే జమ అవుతాయి. ఇక ఇప్పుడు ప్రస్తుతానికైతే బిల్లులన్నీ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లోనే ఉన్నాయన్నమాట. సో, స్టిల్ బిల్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ చూసుకోవచ్చు. సో, మిగతా రిమైనింగ్ ట్రెజరీలలో కూడా మనకి మిగతా శాఖల వారికి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లోనే పేమెంట్ పెండింగ్ స్టేటస్ అయితే చూపిస్తూడం జరుగుతోంది.
సో, ఒకవేళ ఈ ఫండింగ్ ద్వారా మనకు పెద్దగా జీతాలు జమ కాకపోతే, మనకు మూడవ తేదీ సెప్టెంబర్ 3వ తేదీ ఆర్‌బీఐ నిర్వహించబోయే సెక్యూరిటీ బాండ్ల వేలంలో ఏపీ ప్రభుత్వానికి సంబంధించి 4,000,00,00,000 అప్పుకైతే ఇంటి ఎండ్ పెట్టిందనమాట. సో, కాబట్టి మూడవ తేదీ ఈవినింగ్ కూడా మనకు చాలా బిల్లులైతే జమవుతాయి. ఇక పూర్తిగా కంప్లీట్‌గా 4 తేదీ లోపలైతే జీతాలు, పెన్షన్‌లు జమవుతాయనేది తాజా సమాచారం అండి. సో, ఈలోపు ఉన్న ఫండింగ్‌తోనే ఒక 50% వరకు జీతాలు జమవుతాయి. ఈరోజు, రేపు మండే ఒక 40% వరకు జమైనా సరే, మిగతా 50% మనకు థర్డ్, ఫోర్త్ డేట్‌లలో అయితే జమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ బిల్ నంబర్స్ చెక్ చేసుకోవచ్చు. చాలామంది బిల్ నంబర్స్ అడుగుతూ ఉంటారు. సో, ఈ బిల్ నంబర్స్ అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లో అయితే ఉన్నాయి. సో, వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్. ఇదే అండి. ఎట్టి పరిస్థితిలో ఈరోజైతే జీతాలు, పెన్షన్‌లు జమ అవుతున్నాయండి. ట్రెజరీల వారీగా చూసుకున్నట్లయితే లేదా శాఖల వారీగా చూసుకున్నట్లయితే మొదటగా జ్యుడిషియల్ డిపార్ట్‌మెంట్ వారికైతే జమ అయ్యేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్, తర్వాత హెల్త్ అండ్ మెడికల్ డిపార్ట్‌మెంట్ వారికి, అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ వారికి, సచివాలయ ఉద్యోగులకి, అలాగే న్యాయశాఖ జ్యుడిషియల్ వారికి మొదట్లోనే, ఇక పోలీసు శాఖ, అలాగే న్యాయశాఖ, వాటర్ రిసోర్స్ డిపార్ట్‌మెంట్, ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్. సో, ఈ విధంగా మిగతా డిపార్ట్‌మెంట్ అన్నీ కూడా మనకైతే బిల్లులో కదలికైతే ఈరోజు 1 పీఎం లోపైతే రావడం జరుగుతుంది. సో, ఖచ్చితంగా 1 పీఎం ఆ సమయంలో అయితే వీడియో చేయడం జరుగుతుందండి. సో, బిల్లులో కదలికను బట్టి అప్పటికి ఏమైనా ఈ జ్యుడిషియల్ సంబంధించి బిల్లులు జమ అయినట్లయితే, లేదా వేరే ఏవైనా బిల్లులో కదలిక వచ్చి ఈ కుబేర్‌కు వెళ్ళినట్లయితే మనకు 1 గంటకు ఒక అప్డేట్ అయితే ఉంటుంది. సో, అప్డేట్ అయితే ఎవరు మిస్ కాకండి. సో, ఎప్పటిలాగే ఈ నెల కూడా ఆగస్ట్ నెలకు సంబంధించి జీతాలు, పెన్షన్‌లు పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు రియల్ టైమ్ అప్డేట్స్ అయితే ఇస్తూనే ఉంటాను. సో, మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే వాచ్ చేస్తూనే ఉండండి. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి. మీకు గనక సాలరీ బిల్స్ గానీ, లేదంటే మీ పేమెంట్ పెండింగ్ స్టేటస్‌ని అయితే ఓసారి చెక్ చేసి కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి. సో, కింద డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇస్తాను. సో, అక్కడికెళ్ళి మీ పేమెంట్ పెండింగ్ స్టేటస్ అయితే సీఎఫ్ఎంఎస్ ఐడీ, పాస్వర్డ్ ఎంటర్ చేసి చెక్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.